కర్ణుడి ఉదాహరణలో కర్ణుడు మొత్తం మహాభారతంలో అత్యంత అంటే రెస్పెక్టెడ్ ఎవరైనా ఉన్నారు అంటే అది కర్ణుడు. ఎందుకు అనంటే తన పరశురాముడు ఇప్పుడైతే ఆయన దగ్గర పరశురాముడిని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆయనకు సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక తేలు వచ్చి ఆయన కాటేసింది. దాన్ని అంటే లెగిస్తే గురువుకి ఇబ్బంది, లేకపోతే తనకు నొప్పి. కానీ తన నొప్పి నయం ఆయనని ఇబ్బంది పెట్టడం కంటే, ఆయనని డిస్టర్బ్ చేయడం కంటే అని తన అప్పుడు సహించాడు. మళ్ళీ ద్రౌపది అంటే వీళ్ళంతా దీనికి వెళ్ళినప్పుడు, రాష్ట్రగ్రహానికి వెళ్ళినప్పుడు ఆమె చూసి నవ్వుతుంది. నవ్వినప్పుడు అందరు నవ్వుతారు. నవ్వినప్పుడు అంటే కర్ణుడు సూర్యపుత్రుడు కాబట్టి రాజుల మధ్యలో వీళ్ళందరి మధ్యలో కూర్చోడానికి అర్హత లేదు అని అందరు నవ్వుతారు. అప్పుడు కూడా కర్ణుడికి బలం లేక కాదు, అక్కడ ప్రదర్శించలేక కాదు, కానీ అయినా సరే సహనంగా ఉంటుంది. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడు నా మిత్రుడు అని చెప్పి ఆయనని ఒక సామంతుడుగా అంటే ఒక రాజుగా ఇది చేసిన తర్వాత అప్పుడు ఎవరు ఆయన గురించి మాట్లాడు. సో అండ్ అంతేకాకుండా అర్జునుడిని కాపాడడానికి కృష్ణుడు, కుంతిదేవి వీళ్ళంతా బోర్డంతా వాళ్ళ బుర్రని వాడారు. వాళ్ళని వాళ్ళు కవచంగా ఇచ్చినారు. ఆయన అంటే ప్రజ్ఞానం నుంచి తప్పించడానికి అయితే కృష్ణుడి సాయము కర్ణుడిని కూడా పోయి ఆగింది దాన్ని కుంతిదేవి. సో వీళ్ళందరి వల్ల అర్జునుడు బతికినట్టు తప్పించి, కానీ కర్ణుడు అనంతలో తాను అన్నింటినీ సహిస్తూ తనకు బలం ఉన్నా సరే దాన్ని దేనికోసం, నీతి కోసం. ఎందుకంటే దుర్యోధనుడు తనని మిత్రుడిగా అందరికి పరిచయం చేసి తనకు ఉన్నటువంటి అవమానాన్ని అంటే మళ్ళీ అట్లాంటి అవమానం పడే విధంగా ఉండకుండా చూశాడు. కాబట్టి తన ప్రాణం ఆఖరి చివరి వరకు కూడా అంటే ఆ దుర్యోధనుడు చేసిన మేలుకు ఆయన పూర్తి తన జీవితాన్ని దారిపోతుంది. సో మనము ఎప్పుడు కూడా అంటే మన అహంకారాన్ని ఎట్లా ఉంచాలి అంటే ఒక గడ్డి పరంపర, అండ్ మన గౌరవాన్ని ఎలా ఉంచాలి అంటే ఒక తరువు లాగా, ఒక అంటే వనస్పతి అని అంటే అడవిలో పెరిగేటువంటి చెట్లు చేమలు ఏవైతే ఉంటాయో అవికి ఫలం వగైరా పువ్వులు వగైరా ఏమి ఉండవు, అవి జస్ట్ పెరుగుతూ ఉంటాయి. వాటి గురించి మనం పెద్ద పట్టించుకోం, కానీ అవి పెద్ద దెబ్బలు కూడా తినవు. కానీ ఒక చెట్టు అంటే ఫలించే చెట్టు ఏదైతే పళ్ళు పువ్వులు ఇచ్చేటువంటి చెట్టు ఉందో దానికి ఎక్కువ అందరికంటే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. అయినా సరే అది సహిస్తూ మనకు అప్పటికి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది తప్పించి మనను ప్రతిఘటించదు.